వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్. సో ఈరోజు అయితే నేను మీకు వాక్కాయలతోటి మరొక రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే వాక్కాయల పల్లీల పచ్చడి. సో ముందుగా చూస్తున్నారు కదా, పల్లీలన్నీ చక్కగా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనము పచ్చిమిర్చి అండ్ వాక్కాయలు ఆ తర్వాత అవన్నీ కూడా మనము ఫ్రై చేసుకోబోతున్నాము. సో చూస్తున్నారు కదా, ఆయిల్ వేసేసుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి ఆ తర్వాత వాక్కాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మనం స్పైసీ ఎంత తింటామో దాన్ని బట్టి మనము పచ్చిమిర్చి వేసుకోవాలి. చాలామంది స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు వాటిని బాగా మగ్గనిద్దాము. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఒక కొంచెం అల్లం ముక్క తర్వాత వెల్లుల్లి ఆ రెండు కూడా వేసేసి బాగా మగ్గనిస్తున్నాను. సో ఇవి పచ్చిమిర్చి చిట్లుతాయి కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే లిడ్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుందాం. ఈలోపు దోశలు కూడా మనము రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దోశలోకి ఎంత బాగుంటుంది చూసారు కదా, ఎంత చక్కగా మగ్గాయో ఇవి. పచ్చిమిర్చి మగ్గాయి, అల్లము మగ్గింది, వెల్లుల్లి మగ్గింది, అలాగే వాక్కాయలు కూడా మగ్గాయి. దాంతోపాటు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అందులో తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకొని చక్కగా కొంచెం సాల్ట్, ఇందులో చింతపండు అలాంటిది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాక్కాయలు చాలా పులుపు ఉంటాయి. అందుకనే చింతపండు బదులు మనం ఏం చేస్తున్నాం అంటే వాక్కాయలని వాడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. సో దాంతోపాటు కొంచెం ఉల్లిపాయలు ఉంటాయి కదా, అది గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం సాల్ట్, చూస్తున్నారు కదా దోశ కూడా రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఎంతో చక్కనైనటువంటి చట్నీ వాక్కాయలతో సెకండ్ రెసిపీ అనమాట. ఇవ్వండి, ఉప్పు వేసుకున్నాను. దీన్ని ఏం చేద్దామంటే చక్కగా మిక్సీ పట్టుకుందాం. మరి ఆల్రెడీ మనకి బాండిల్లో అది నూనె మిగిలింది కదా ఫ్రెండ్స్, దాన్ని మీరు ఏమి కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో మనం ఏం చేద్దామంటే కొంచెము దాని తాలింపులో అంటే అదే నూనెలో కొంచెం తాలింపు వేసేసుకోవచ్చు. దోశ కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ చట్నీని చక్కగా మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత చాలామంది తాలింపుతో చట్నీలు ఇష్టపడతారు కదా, సో అలాగే మీరు తాలింపు వేసుకోవచ్చు. ఆ తర్వాత లేదు అంటే అలానే తినేయచ్చు అనమాట. చూసారు కదా, చాలా చక్కగా మగ్గాయి. మరొకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చాలా చక్కగా మగ్గాయి. ఈ తర్వాత తాలింపు ఆల్రెడీ నూనె ఉంది కదా, దాంట్లో జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు వేసేసుకొని తాలింపు వేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో చక్కని రుచికరమైనటువంటి వాక్కాయల పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. సో దీన్ని కొంచెం గట్టిగా చేసుకున్నట్లయితే రైస్లో కూడా వాడుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఎంతో ఇష్టమైనటువంటి వాక్కాయ పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీనిని మనము దోశతోటి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకి ఇటు చింతపండు మిగిలినట్టే, అలాగే కొత్త వెరైటీ రకం మనకి వచ్చేసింది. చూస్తున్నారు కదా, దోశతోటి పల్లీల పచ్చడి. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.